కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు రద్దు కోసం అంబేద్కర్ చౌరస్తాలో గత 42 రోజులుగా కొనసాగిన దీక్షను విరమించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ అఖిలపక్ష నాయకులతో కలిసి మంత్రిని కలిసినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రానివ్వకుండా చర్యలు తీసుకుంటారని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతానని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్లాంట్ ఏర్పాటు ప్రయత్నాలు జరిగితే తానే ముందుండి పోరాడతానని మంత్రి చెప్పినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున గౌరవనీయులు రాష్ట్ర వద్దకి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రద్దు కోసం మరి వారిని కలిసి వారితో వారి సహకారం తీసుకొని ప్రణవ్ బాబు గారిని కోరడంతోనే వారు టైం తీసుకొని మన అఖిలపక్ష నాయకులను, వివిధ సర్పంచులను ఉదయం మనం బయలుదేరగా పోయి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి మరి రాకముందే ఆన్ ద వే దారిలోనే ఉన్నాం. ఇక్కడ పుకార్లన్నీ షికార్లు చేసినాయి. చాలా రకాల సమస్యలు మళ్ళీ ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది అయిపోయిందట కదా, దీన్ని ఏదో తీసేస్తానట కదా, మట్టిగానే మాట్లాడినట్ట కదా మీతోని. రోజులుగా హుజూరాబాద్లో 42 రోజులుగా హుజూరాబాద్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక 42 రోజుల నుంచి పోరాటం, వివిధ ప్రజా సంఘాల నుంచి, కార్మిక సంఘాల నుంచి, వ్యాపార వాణిజ్య సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయొద్దని చెప్పి ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమంలో మరి నిన్నటికి నిన్న జిల్లా మంత్రి గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ గురించి మాట్లాడడానికి అఖిలపక్ష జేఏసీని పిలవడం జరిగింది. మరి దానికి ప్రణవ్ బాబు గారు మమ్మల్ని తీసుకువెళ్ళి మరి వారితో చర్చింపజేసి దాదాపు 1 గంట సేపు చర్చలు చేసి మరి ఆ చర్చలలో సారాంశంగా హుజూరాబాద్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రాకుండా చూస్తాను, తప్పకుండా నా సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో అట్లాగే ఇతర మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్య తీసుకుపోయి దీన్ని హుజూరాబాద్ లో ఏర్పాటు చేయకుండా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మరి ఇవాళ ప్రణవ్ బాబు గారు ఇక్కడికి వచ్చి ఆ విషయాన్ని మంత్రి తరఫున మరి మనం అక్కడ చెప్పినప్పుడు పబ్లిక్ గా మీరు అందరి ముందట వచ్చి చెప్పమని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి మరి వారు మంత్రి గారి తరఫున వారి తరఫున చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో హుజూరాబాద్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రాకుండా చూడడానికి పూర్తి బాధ్యత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ కి ఆయన మీద పెట్టడం జరిగింది. రేపు ఏది జరిగినా పూర్తి బాధ్యత ఆయనే వహించాల్సి ఉంటది. అట్లాగే రెండవది టైం బౌండ్ కు సంబంధించి నిన్న మంత్రి గారిని యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ తొందరగా దీనికి సమస్య పరిష్కరించమని చెప్పి కోరినప్పుడు తప్పకుండానే అధికారులతో మాట్లాడి మిమ్మల్ని కూడా మళ్ళీ ఒకసారి పిలిచి మీతో కూడా చర్చలు చేసి తప్పకుండా హుజూరాబాద్ లో ఏర్పాటు కాకుండా పూర్తి స్థాయిలో నా బాధ్యత అని చెప్పినప్పుడు మనం టైం బౌండ్ కూడా అడగడం జరిగింది. కొంత సమయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ మేము చెప్పినటువంటిది ఏంటంటే 20-25 రోజులలో దానికి పరిష్కారం రావాలి, పరిష్కారాన్ని తీసుకొని రావాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు కూడా నేను వారికి మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 20-25 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సందర్భంగా కోరడం జరుగుతుంది. వారే తన మాటలలో చెప్పడం జరిగింది శ్రీధర్ బాబు గారు. ఒకవేళ నేను కనుక ఈ సమస్యకు పరిష్కారం సూచించకపోయినట్లయితే లేదా పరిష్కారం రాకపోయినట్లయితే మళ్ళీ మీకు మీ ఆయుధం ఉద్యమం మీకు ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు ఉద్యమం చేయొచ్చు, అప్పుడు దానికి ఏమి అభ్యంతరం లేదు అని చెప్పి వారు అనడం. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా వాతావరణం అననుకూల పరిస్థితి. అట్లాగే వ్యవసాయదారులందరూ కూడా చాలా వ్యవసాయ పనులు కల్లాల పనులు ఉన్నారు. అట్లాగే
మరి ప్రభుత్వం ఒక రకమైన ఒక వైపు హామీ ఇచ్చి ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు మంత్రివర్యులు హామీ ఇచ్చినంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా భావించాల్సి. కాబట్టి ఈ హామీ ఈ పరిస్థితుల దృష్ట్యా మేము కొంత 20-25 రోజులు ఈ ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నాం. తప్పకుండా సరి అయినటువంటి పరిష్కారం 20-25 రోజులలో రాకపోయినట్లయితే భవిష్యత్తులో మళ్ళీ తప్పకుండా ఉద్యమం చేయడానికి ఈ అఖిలపక్ష జేఏసీ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మండల్లో మున్సిపాలిటీలో పరిధిలో సిర్సపల్లి గ్రామం శివార్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఒక ప్రతిపాదన వచ్చిందో అది ఇక్కడ శివార్ల మున్సిపాలిటీ శివార్లు ఉంది. ప్రజా నివసించే గృహాలు మా దగ్గరలో ఉంది. ఇక్కడ పెడితే అది రైతన్నలకు ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ఒక ఉద్దేశంతో ఏదైతే ఒక జేఏసీగా ఒక కమిటీ ఫామ్ చేసి దానికి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి గారు మిగతా ప్రముఖ ఇంటలెక్చువల్స్ మేధావంతులు అందరు కలిపి ఒక దీక్ష ప్రభుత్వానికి వినిపించి ప్రభుత్వానికి ఆ సమస్య తెలిసేంత వరకు ఒక దీక్ష చేయాలని ఏదైతే వాళ్ళు అనుకున్నారో మరి దాన్ని 42 రోజులు దీక్ష చేసి మరి దాన్ని మా దృష్టికి ఇక్కడ ఇన్ఛార్జిగా నేను తెలిసిన వెంబడే 2వ రోజే వచ్చి మరి వారికి హామీ ఇచ్చడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకం ఉండేది, ప్రజలకు హాని కలిగేది ఏది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రభుత్వం చెయ్యదు అని వాళ్ళకి ఆ రోజు హామీ ఇచ్చడం జరిగింది. దాని దృష్ట్యానే ఇక్కడ ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, దాంతో పాటు అనేక అధికారులను బ్యూరోక్రసీలో ఉన్న అధికారులను కూడా దీనికి సంబంధించిన వాళ్ళు మేము కలిసడం జరిగింది. మరి నిన్న సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కూడా మరి సమస్య గురించి చెప్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి టైం ఇచ్చడం జరిగింది. దాంట్లో జేఏసీ నాయకులు అన్ని పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న ఏదైతే కౌన్సిలర్, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గం కావచ్చు అందరూ మరి వారి సమయం ఇస్తే వాళ్ళందరూ ఇక్కడ హాజరైంది. మరి నిన్న సచివాలయంలో వాళ్ళ పేషీల వారు కూడా హామీ ఇచ్చడం జరిగింది. ఏమనంటే ఇది ఇంకా ఎటువంటి ప్రతిపాదన ముందు తీసుకుపోవడానికి మా దృష్టికి రాలేదు, ఖచ్చితంగా మేము దీన్ని రానియం, ముందు కూడా భరోసాగా ఉండండి, ఏ విధంగా అయినా దీనిపైన చర్చ వస్తే మళ్ళా మీ అందరినీ నేను పిలిపించి ఇక్కడ మీ సూచనలు సలహాలు కూడా తీసుకుంటా అని చెప్పి మరి శ్రీధర్ బాబు గారు మరి మనకి హామీ ఇచ్చడం జరిగింది. దాని మేరకే మరి ఈ రోజు ఇక్కడ ఉన్న దీక్షా స్థలానికి మళ్ళా మేము వచ్చి ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులకు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజా సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి పోయింది, సీనియర్ మంత్రి మరి మనకు ఒక మాట ఇచ్చిండ్రు, హామీ ఇచ్చిండ్రు, ఇటువంటి దీన్ని ముందుకు పోయే ప్రస్తుతం లేదు. ఖచ్చితంగా మరి దాన్ని మేము ముఖ్యమంత్రి గారి మినిస్ట్రీ కిందకి వస్తుంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దృష్టికి కూడా ఏదైతే మీరు అందరూ అనుకుంటున్నారో వారి దృష్టికి కూడా తీసుకుపోయి మరి దీని ఇబ్బంది కలిగే విధంగా మేము చూడము అని ఒక గట్టి వారు మాకు మెసేజ్ కూడా ఇచ్చిండ్రు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులకు పెద్దలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ దీక్షని ఇక్కడ విరమించి ఖచ్చితంగా ఒక నమ్మకం పెట్టుకొని ఉండాల్సిందిగా మేము కోరుకుంటూ ఇక్కడ ఉన్న హుజరాబాద్ బిడ్డగా మరి నేను ఇక్కడ పోటీ చేసిన వ్యక్తిగా మరి ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ బాధ్యత నా పైన ఉంటుంది. రాకుండా చూసే బాధ్యత కూడా మరి ముందు కూడా ఎటువంటి హాని జరగకుండా హుజరాబాద్ మండలానికి, హుజరాబాద్ ప్రజలకు హాని జరగకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.